అందరికీ నమస్తే. నిన్న జరిగిన వాటి శాసన మండలిలో విజయశాంతక్క మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల కోసం మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో అవి ఎంతో సంతోషాన్ని కలిగించిందని నేను తెలియజేయడమైనది. ఎందుకంటే ఆ రోజు ఉద్యమకారులము అందరం కలిసి అణిచివేయబడుతున్న ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో, తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నా కూడా బానిసలుగా బతుక్కుంటూ ఎట్టి చాకిరి చేసుకుంటూ అవమానపడుతూ దగా పడుతూ అనేక మంది రాజకీయ నాయకుల కుట్రల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఎంత సఫర్ అయినామో మనందరికి తెలిసిందే. ఈరోజు రాములక్క ఎవరైతే విజయశాంతక్క ఉందో ఆమె మాట్లాడి తెలంగాణ బిడ్డల కోసం మాట్లాడిన విధానం గొప్ప విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. భూమి కోసం, ముక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం ఆ రోజు తెలంగాణ పోరాటంలో మనం అడుగులేసి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చుకునే దాకా ప్రాణ త్యాగాలు చేసుకుంటా లాఠీలకు భయపడకుండా, తూటాలకు భయపడకుండా, ఎత్తిన పిడికిలి దించకుండా మనం ముందుకు సాగినాం. సకల జన సమ్మె కానీ, వంట వార్పే కానీ, జైలు బరో కానీ, రైలు రోకో కానీ, తర్వాత వంట వార్పే కానీ, అనేక కార్యక్రమాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటే చాలా బయటకు గురవుతున్న మన తెలంగాణ బిడ్డల కోసం వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏదైతే వాళ్ళ నింపడానికి ప్రయత్నాలు ఏవైతే చేసినామో చావు అంచుల దాకా పోయిన వాళ్ళం కూడా ఉన్నాం. అయితే మనం దేనికి భయపడకుండా మన హక్కు కోసం పోట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సోనియమ్మ ఇచ్చింది, మనం కాదంటలేదు. సోనిపాటి నుండి సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమారి గారు, సోనియమ్మ కలిసి ముగ్గురు అమ్మలు అని చెప్పి ఆ రోజు పిలుచుకున్నాం. వీళ్ళందరూ కలిసి మన తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3లో చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే అక్కడ అభివృద్ధి చెంది అని చెప్పి ఏదైతే ముందు ఆలోచనతో చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉందో దానికి అనుసరంగానే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అయితే వచ్చిన తెలంగాణలో ఇప్పుడు చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికి తప్ప తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ అమరవీరులే కానీ, తెలంగాణ ఉద్యమకారులే కానీ వీళ్ళని పట్టించుకొని ఏదైతే ఉన్నాయో అవి చాలా దారుణమైన దుర్మార్గమైన పనులు. ఇవి ముఖ్యంగా చెప్తాను, తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిళ్ళు. వాళ్ళకి సొంత ఆ స్థలంలోనే 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పిళ్ళు. 4,000 రూపాయల పింఛన్ ఇచ్చామని చెప్పిళ్ళు. తర్వాత ఇతర కార్యక్రమాలు ఏదైతే తెలంగాణ వాళ్ళకి గుర్తించి వాళ్ళకి, కానీ ఈ మోసపూరితమైన మాటలతో తెలంగాణ ఉద్యమకారులను అవమానించవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా బయటపెట్టి మిమ్మల్ని ఎండగట్టి రోజు రేపు పొద్దుగాల ప్రజల ముందు నిలబెట్టామని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, మంత్రులను సంపాదించుకోవడానికి తప్ప కోసం తెలంగాణ ప్రజలు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ ఆలోచనలు ఉండట్లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసినాం, ముగ్గురు మంత్రుల వాళ్ళ వైద్యం చూసినాం. పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టేసిన వాళ్ళు. ఒక మంత్రి అయితే వాళ్ళ కొడుకులు ఎక్కడ పడితే అక్కడ టీవీలలో వస్తున్నాయి. ఆయన అరచకాన్ని మొత్తం క్రెషన్లు పెట్టి, బిస్కల దండాలు పెట్టి, గ్రానైట్లు పెట్టి మొత్తం, ఎందుకంటే రేగ్గా అంతా మనకిచ్చి పంచకాంత ఎత్తుకపోతున్నారు. పేరేమో పెరుమాళ్ళది ఆరగించేది అయ్యగారు అన్నట్టుగా ఉన్నది. ఇక మన కొత్తగూడెంలో అయితే, భద్రాద్రి కొత్తగూడెంలో అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. అన్ని ఉన్నా అన్ని నోట్ల శని ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఎవడొచ్చినా సరే ఏముంది గర్వకారం అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఏంటంటే ఆయన తూతూ మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే జాయింట్ వాళ్ళకి ఫ్రెండ్షిప్ లో ఆయన సీటు తెచ్చుకున్నాడు. ఆయన మట్టుకే చూసుకుంటాడు. ఇక్కడ ఏం జరిగిందో, ఏం అభివృద్ధి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఆయన ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఓపెనింగ్ అయితే చేస్తున్నాడని మాకు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ డెవలప్ కావాల్సింది, ఎందుకంటే ఇక్కడ అనేక రకాల వనరులు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల అనేక పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. సింగరేణి ఉన్నది, స్పాంజర్ ఉంది, నవభారత్ ఉంది, కేటీపీఎస్ ఉంది. ఇక్కడ వర్క్షాప్, సింగరేణి వర్క్షాప్, మెయిన్ వర్క్షాప్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సింగరేణి మన కిన్నరసాని ప్రాజెక్టులు ఉన్నాయి. సింగభూపాలెం చెరువు ఉంది. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి.
అప్పుడు డెవలప్ కావాల్సి ఉన్నా కూడా దీని మీద దృష్టి పెట్టరు. ఎందుకంటే వాళ్ళ సంపాదన మీద ఉన్నంత దృష్టి వాళ్ళ పేద ప్రజల మీద కానీ ఇక్కడ డెవలపింగ్ మీద కానీ వాళ్ళకు ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆంధ్రాకి బార్డర్ లో ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం, సగం మంది ఆంధ్రలో ఉంటుంది. ఇక్కడ ఇక ఏం చేస్తారంటే ఒకప్పుడు నేను చూసిన నా చిన్నతనాల్లో ఎడ్డి చాకరీ చేయించుకున్నారు, నన్ను ఎడ్డి చాకరీ మమ్మల్ని బానిసలుగా పని చేయించుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే మేమేమైనా ప్రశ్నించినా కూడా మా మీద దాడులు చేసేటోళ్ళు. ఒక్కరిని తట్టుకొని ఆ ఆంధ్ర నుంచి వచ్చిన 10 మంది కలిసి కొట్టేటోళ్ళు. ఇక్కడేమో ఐకమత్యం ఉండేది కాదు, అప్పుడు ఇంత చైతన్యం ఉండేది కాదు, చదువు సరిగ్గా రాకపోయేది. ఈ విధంగా ఉండేది. అప్పుడు ఎంత అవమానపడ్డామో ఎంత బాధపడ్డామో అది మాకు తెలుసు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో 2009లో నేను కూడా అడుగేసి ముందుకు పోవడం జరిగింది. లాఠీలు ఇరిగినాయి, తూటాలు పెరిగినా భయపడలేదు. ఇది దేనికైనా సిద్ధమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఇంతగానో పనిచేసినాం. అందుకనే చెప్తున్నా, ఈ రోజు రాములక్క మాట్లాడిన ఏదైతే ఉందో నేను అక్కకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అక్క విజయశాంతి అక్క, మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల కోసం మాట్లాడిన నిన్నటి సందర్భం ఉందో దానికి మిమ్మల్ని అభినందిస్తూ, అలాగే తెలంగాణ ఉద్యమకారులను ఎవరైనా సరే నిర్లక్ష్యం చేసిండో వాళ్ళకి తప్పకుండా గుణపాఠం ఆ బిడ్డలే చేస్తారు. చివరికి మీ స్వార్థం కోసము ప్రజల్ని తాకట్టు పెట్టుకుంటా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రాజకీయ నాయకులారా, మీరు ఎవరికి మీ కుటుంబాలకు తప్ప ప్రజలకి పేరుకేమో పెద్ద మనుషులు లెక్కుంటారు, చేసేవన్నీ కూడా లంగా పనులు అన్నట్టుగా మీరు చేసే పనులు కూడా దుర్మార్గంగా ఉన్నాయి. మీ కుటుంబం కోసము మీ పిల్లల కోసం తప్ప వేషాలు మాత్రం వేషాలు కాదు. ఆ సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. ఇక్కడ ఉన్న ఒక మంత్రి, ఇక్కడ 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. ఒక మంత్రి అయితే ఇక నవ్వుతూనే మందుకొంపలు ముంచుతాడు, మందుకొంపలు కూల్చుతాడు. నవ్వుతూనే ఆయన ఏం చేస్తాడో ప్రజల కథ వేసిపోయింది. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నీ నవ్వులేనక ఎంత విషయం ఉందో కూడా నేను ఎప్పుడో బయట పెట్టేసిన, దీంట్లో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఎవరైతే మోసం చేస్తాడో వాళ్ళకి గుణపాఠం తప్పదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ మీ భూపతి ఆశన. అందరికీ ధన్యవాదాలు.